హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇక చారు ఉగాది సారి కింద తనకి కావలసిన వస్తువులన్నీ కూడా రఘురామ్ ఇంట్లో లేని ప్రతి ఒక్క వస్తువుని కూడా తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి అన్ని వస్తువులను కూడా తీసుకురమ్మని చెప్పటం. చలపతి ఇక ఒక వెహికల్ నిండా కూడా చారు వస్తువులన్నీ కూడా తీసుకొని రావడంతో రఘురామ్ అలాగే ఇంట్లో అందరూ కూడా బయటకు వచ్చి చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటవి అని చెప్పి రఘురామ్ అడగగానే, అదే అన్నయ్య గారు, ఉగాది సారి కింద అమ్మాయికి ఇంటికి కొన్ని వస్తువులని తీసుకొచ్చాం అని అంటూ ఉంటే, ఈ వస్తువులన్నీ నువ్వు తీసుకురమ్మన్నావా అని చెప్పి చారుని రఘురామ్ అడగడంతో, అవును పెద్దనాన్న, నేనే తీసుకురమ్మని చెప్పాను. ఉగాది సారి కింద అనగానే ఇంటి కట్టుబాట్లు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ తెలిసే ఇంటి కోడలిగా అడుగు పెట్టావు కదా, అలాంటి నువ్వు ఇలాంటి పని చేయడం ఏంటి? ఇప్పటి వరకు నువ్వు ఇంట్లో పని చేయడం కానీ, ఇంటి కోడలిగా మెలగడం కానీ నా కళ్ళారా నేను చూడలేదు. ఈ ఉగాదికి ఇంటి పనులన్నీ చేసి అందరి మెప్పు ఎలా పొందుతావో చూస్తాను అని చెప్పి రఘురామ్ అనడంతో ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది. వెంటనే, ఏంటి ఇంటి పనులు నేను చేయాలా? నేను ఇంటి పనులు చేయడానికి ఇంటి పని మనిషిలా రాలేదు పెద్దనాన్న, ఇంటి కోడలిగా వచ్చాను అని చెప్పి రఘురామ్కి ఎదురు తిరగగానే చారును చూసి పద్మ షాక్ అయిపోతుంది. మరిక నిజంగా సీను ఏం చేయబోతున్నాడు? రఘురామ్కి ఎదురు తిరిగిన చారు చంప పగలగొట్టబోతున్నాడా? నిజంగా రఘురామ్ కుటుంబం మీద కక్ష తీర్చుకోవడానికే చారు ఇంటి కోడలిగా అడుగు పెట్టిందా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రామలక్ష్మిని పిలవటం రఘురామ్ ఈ విధంగా అంటూ ఉంటాడు. అమ్మ రామ, నీకు కోత్సర్ మీద ఎటువంటి అభిప్రాయమైనా ఉంటే చెప్పమ్మా అని అంటూ ఉంటే, లేదు నాన్న, కోత్సర్ అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పగానే ఫోన్లో మాటలన్నీ కూడా వింటూ షాక్ అయిపోతాడు శౌర్య. వెంటనే అంత ధైర్యంగా వచ్చి, ఆ కోత్సర్ ఇక నా దగ్గర మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ అబ్బాయి చెప్పే పద్ధతులు అన్నీ కూడా బాగున్నాయి, కానీ ఒక్క అడుగు ముందు దూరంలో ఉండి నీకు పెళ్ళి కుదరకుండా ఉంటే ఖచ్చితంగా అలాంటి అబ్బాయికే నిన్నిచ్చి పెళ్లి చేసేవాడినమ్మా అని చెప్పి అనగానే రామలక్ష్మి తన మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏది ఏమైనా ఆ అబ్బాయిని మనం మిస్ అయిపోతున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరు కూడా. రామలక్ష్మి ఎక్కడ తన మనసులో ఉన్న ప్రేమని బయట పెడుతుందో, నిజంగా తన మనసులో ఉన్న అభిప్రాయం ఏముందో తెలుసుకోవాలని శౌర్య ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ రామలక్ష్మి ఉన్నట్టుండి, నాకు శౌర్య సార్ అంటే ఇష్టం లేదు నాన్న, నేను ఎవరిని ప్రేమించట్లేదు, నాకు మీరు చూసిన సంబంధమే ఖాయం చేయండి, నేను పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెప్పి రామలక్ష్మి మాటలు వినగానే రామలక్ష్మిని రఘురామ్ దగ్గరికి తీసుకొని, నాకు తెలుసమ్మా, నువ్వు నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవి, నువ్వు ఎటువంటి తప్పు చెయ్యవు, అది కూడా పెళ్ళి కుదిరిన తర్వాత వేరొకరి వంక ఎలా చూస్తావని నేను ఊరికే నిన్ను తెలుసుకోవాలని అడిగానమ్మా. ఎందుకు అంటే ఇప్పుడు ఆద్యశీనుల పరిస్థితి ఎలా అయిందో చూసావు కదా, ఒక్క అడుగు ఆలోచించకుండా సీను తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ఆద్య బలైపోయింది. అదే ఆ రోజు ఆద్యతో నిశ్చితార్థం చేసుకొని ఉండి సంతోషంగా ఈ పాటికి పెళ్ళైపోయేది. కానీ ఆ రోజు సీను వెనక్కి అడుగేయడం వల్ల చారు ఇంటి కోడలిగా అయ్యింది, ఆద్య ఒంటరిగా మిగిలిపోయింది అనగానే, నన్ను క్షమించండి నాన్న, మీరు నాకు ప్రశాంత్కి పెళ్ళి ఖాయం చేసిన తర్వాతనే నేను కోల్సని ఇష్టపడ్డాను. ఆ ప్రశాంత్ని చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది నాన్న, నేను కోల్సని ప్రాణంగా ప్రేమించాను, కానీ మీ ప్రాణాలు ఎక్కడ పోతాయో అని భయం వేస్తుంది నాన్న, మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డని నేను, అలాంటిది నేను ఇలా చేశాను అంటే మీరు తట్టుకోలేరని ఆ రోజు బాబాయ్ చెప్పిన మాటలు ఇంకా నా చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి నాన్న, అలాంటప్పుడు నేను నా మనసులో ఉన్న ప్రేమని మీతో ఎలా చెప్పగలను అని చెప్పి రామలక్ష్మి ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. శౌర్య మాత్రం ఫోన్ అక్కడ పడేసి బాగా బాధపడుతూ ఉంటాడు. రామలక్ష్మికి నిజంగానే సంబంధం ఖాయమైపోయిందా? మరి
నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట ఎందుకు తిరిగింది అని చెప్పి ఈ విధంగా శౌర్య బాధపడుతూ ఉంటాడు. ఇక వెంటనే చారుకి తల్లి గౌరీ ఫోన్ చేస్తుంది. అమ్మ చారు, మీ నాన్న ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొని అక్కడికే వస్తున్నారమ్మా అనగానే, సరేనమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి చారు అంటూ ఉంటుంది. ఇక చలపతి ఒక వెహికల్ నిండా కూడా చారుకి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొని వస్తాడు. ఇక్కడ ఆపండి, ఇక్కడ ఆపండి అని చెప్పి అంటూ వెహికల్లో ఉన్న వస్తువులన్నీ కూడా కిందికి దింపిస్తూ ఉండగా సుందరమ్మ, అలాగే పద్మ, పార్వతి, చారు, జానకి, రఘురాం, శివరాం అందరూ కూడా వచ్చేస్తారు. ఆద్యశీను కూడా వచ్చేస్తారు. రామలక్ష్మి కూడా వచ్చేస్తుంది. అందరూ వచ్చి అలానే చూస్తూ ఉంటారు. ఈ వస్తువులు అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి అని అంటూ ఉంటే, ఒక్క నిమిషం ఏంటి ఈ వస్తువులన్నీ అనగానే, అన్నయ్య గారు అది ఉగాది సారి కింద అమ్మాయికి కావాల్సిన వస్తువులని తీసుకొచ్చాం బావగారు, తీసుకొచ్చాం అన్నయ్య గారు అనగానే, ఏంటి ఇంటికి కావాల్సిన వస్తువులా, ఎవరు తీసుకురమ్మన్నారు ఇవన్నీ మిమ్మల్ని అనగానే, వెంటనే చారు ఇలా అంటూ ఉంటుంది, నేనే తీసుకురమ్మన్నాను పెద్దనాన్న. ఎందుకు అంటే మాకు అక్కడ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి. ఇక్కడ బట్టలు ఉతకాలంటే వాషింగ్ మిషన్ లేదు, చల్లటి నీళ్ళు తాగాలంటే ఫ్రిడ్జ్ లేదు, చల్లని గాలికి ఉండాలి అంటే ఏసీ లేదు, ఇక్కడ ఏం లేవు కదా, అందుకని తెప్పించుకున్నాను పెద్దనాన్న అనగానే, ఈ ఇంటి కోడలిగా కట్టుబాట్లన్నీ తెలిసే అడుగుపెట్టిన నువ్వు ఇలా ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా సొంత నిర్ణయాలు తీసుకోగలిగావు అంటే, ఇప్పటి వరకు నువ్వు ఈ ఇంటి కోడలిగా మెలగటం కానీ, ఇంటి పనులు చేయటం కానీ చూడలేదమ్మా. ఈ ఉగాదికి కావాల్సిన ఏర్పాట్లు, ఈ పండగకి కావాల్సిన పనులు, పిండి వంటలు అన్నీ కూడా స్వంతంగా నువ్వు నీ చేతిలో చేసి ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి కట్టుబాటుల్ని పాటిస్తున్నానని తెలియజేయాలి అనగానే చారు షాక్ అయిపోతుంది. వెంటనే చలపతి, ఏంటన్నయ్య గారు ఈ పనులన్నీ నా కూతురు చేయాలా అనగానే, అవును మీ కూతురే చేయాలి, ఇంట్లో ఆడవాళ్ళందరూ చేస్తున్నారు కదా అని అంటూ ఉంటే, అదేంటి పెద్దనాన్న, నేను ఇంటి పని మనిషిగా రాలేదు కదా, 4 రూపాయలు ఇస్తే ఇంటి పని మనుషులే ఆ పనులన్నీ చేస్తారు, అలాంటిది ఇంటి కోడలిగా అడుగుపెట్టిన నన్ను ఈ పనులన్నీ మీరు ఎలా చేయమంటారు? నేను ఈ పనులు చేయడానికి పని మనిషిని కాదు, ఈ ఇంట్లో అందరికీ ఊడిగం చేయడానికి సేవకురాలని కాదు పెద్దనాన్న, ఈ ఇంటి కోడలని, సీను భార్యని, పద్మాతయ్య కోడల్ని అనగానే రఘురాం షాక్ అయిపోతాడు. వెంటనే సీను వచ్చి, ఏ చారు, ఏంటి నువ్వు మామయ్యకి ఎదురు మాట్లాడుతున్నావా? ఈ ఇంట్లో సామానులు, ఇంటి వస్తువులు అన్నీ కూడా తీసుకొచ్చిందే కాకుండా పైగా మామయ్యకి ఎదురు మాట్లాడుతున్నావంటే ఎంత ధైర్యం నీకు అని అంటూ ఉంటే, పద్మ ఇక, అన్నయ్య ఇవన్నీ నేనే తీసుకురమ్మన్నాను అన్నయ్య అనగానే, వెంటనే వెంకట్రావు, అవును బావగారు ఈ అంత పద్మ పని అయి ఉంటుంది, ఈ ఇంటి కోడల చేతులు కందకూడదని, కాళ్ళు అరగకూడదని ఈ ఇంటి వస్తువులన్నీ కూడా, ఈ ఇంట్లో వస్తువులన్నీ కూడా తెప్పించినట్టుంది అనగానే, పద్మ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. మరి ఇంటి పనుల్లో చురుకుగా పాల్గొని చారు అందరి మొప్పు పొందబోతుందా లేదా?